యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణం శబరినగర్లో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆలయ చైర్మన్ ఆయుతరాములు 19వ మండల పూజ మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీ శుక్రవారం రోజున పల్లివేట ఉత్సవం నిర్వహిస్తున్నట్టుగా ఆలయ చైర్మన్ ఆయుతరాములు తెలిపారు. అంతేకాకుండా 21వ తేదీ శనివారం రోజున పంబా ఆరట్టు మహోత్సవం ఉంటుందని, ఈ రోజున అయ్యప్ప స్వామి గరుడ పక్షి రూపంలో భక్తులకు దర్శనమిచ్చుట భువనగిరి ఆలయ విశిష్టతని తెలిపారు. 27వ తేదీ శుక్రవారం రోజున శబరిమలలో జరిగే విధంగా అయ్యప్ప స్వామి వారికి 1246 కలశాలతో సహస్ర కళాభిషేకం నిర్వహిస్తున్నట్టుగా తెలుపుతూ, ఈ అభిషేకంలో స్వామివారికి స్వయంగా భక్తులు దంపతులు వారి సహస్తాలచే అభిషేకం చేయవచ్చని తెలిపారు. స్వామియే శరణమయ్యప్ప. భువనగిరి అయ్యప్ప స్వామి దేవాలయం చైర్మన్. నా పేరు ఆయుతరాములు. భువనగిరి అయ్యప్ప దేవాలయంలో గత 19 సంవత్సరాల నుంచి మండల పూజల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 19వ మండల పూజ సందర్భంగా పల్లివేట పంబారట్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. పల్లివేట 20వ తారీఖు నాడు, మరి పంబారట్టు 21వ తారీఖు నాడు హనుమాన్వాడ ఊరేగింపు, ఏనుగు ఊరేగింపుతో వస్తుంది. మరి శబరిమలలో జరిగిన విధంగా మనకు ఇక్కడ గరుడ పక్షులు రావడం అనేది ఒక ఆనవాయితీగా ఉంది. ఆ యొక్క కార్యక్రమం మరి స్వామివారిని చెరువులో తీసుకొచ్చి అభిషేకం చేయడం జరుగుతుంది. 27వ తారీఖు నాడు శబరిమలలో జరిగే విధంగా 1246 కలశాలు పెట్టి సహస్ర కలశాభిషేకం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మరి అధిక సంఖ్యలో విచ్చేసి భక్తులు ఆ యొక్క కార్యక్రమంలో పంచుకొని ఆ స్వామివారికి అభిషేకం చేసే విధంగా మీరంతా కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణం.